చట్టాలు తక్షణమే అమలు చేయాలి, లేదంటే వెంటనే అధికారం నుండి తప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చదువు కోసం విద్యార్థులకి అత్యున్నతమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అందిస్తాం. మరి ఇలాగా పెన్షన్లు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇప్పిస్తాం. మరి ఇంట్లో ఉండే ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాల నుంచి ఉండే ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి నెలకు 1500 ఇస్తాం. అలానే నిరుద్యోగులను 20 లక్షల మంది కన్నా ఎక్కువగా చూసాం, గమనించాం, గుర్తించాం. నిరుద్యోగ యువత ఉంటే చాలా కష్టం. మరి వాళ్ళకి ఆర్థిక ధైర్యానికి ప్రతి ఒక్క నెల కూడా 3000 రూపాయలు అందిస్తాం. అన్ని రకాలైనటువంటి హామీలు సూపర్ 6 అనేటువంటి ఒక కొత్త నినాదంతో మరి భవిష్యత్ గ్యారంటీ బాబు ష్యూరిటీ అనేటువంటి ఒక నినాదంతో కూటమి ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ప్రజలకు ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు మొన్న నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి ప్రకటనలో మేము ఏమీ చేయలేం, ఏ సంక్షేమ పథకం ఏ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా అందించలేనటువంటి వైనం, సంపద సృష్టిస్తేనే ఏదైనా చేయగలం. ఇది సంపద సృష్టించడానికి మరి అరకొర ఆర్థికంగా బాగా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి బైఫర్కేషన్ వల్ల చాలా నష్టపోయింది. మరి ఇది బాగుపడాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాల తర్వాతనే ఇవన్నీ సాధ్యం అవుతాయి అని ఒక క్లియర్ కట్గా ఎటువంటి ఒడుకు జంకు భయం భీతి లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నీ మర్చి మరి నీతి ఆయోగ్ ప్రకటనలో తెలియజేశారు. ఇది ఎంత బాధాకరం, ఇది ఎంత అంటే ప్రజల తాలూకు మనోభావాలతో ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు. పేద ప్రజల తాలూకా పేదరికానికి వాళ్ళకి మరింత నిరాశ నిస్పృహ మరి వాళ్ళకి అందించారు. పేదవారికి వాళ్ళు కోరుకునేది ఏంటి? వారికి హామీ ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు, మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నమ్మారు ప్రజలు. నమ్మిన తర్వాత ప్రతి ముందు అసెంబ్లీ సాక్షిగా అని చెప్పారు. తర్వాత ఇప్పుడు పూర్తిగా నీతి ఆయోగ్కి ఇచ్చిన ప్రకటనలో ఏ మాత్రం కూడా సంపద సృష్టిస్తే కానీ నేనేమీ చేయలేదని మరి ఖరాఖండిగా ఖచ్చితంగా తెలియజేశారు. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం.